భారత క్రికెట్ కోచింగ్‌లో వరల్డ్ కప్ విజేత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్‌ని బీసీసీఐ నియమించింది. రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గంభీరే కొత్త బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆ అంచనాలు నిజమయ్యాయి. మరొక వైపు గంభీర్ సహాయక సిబ్బంది ఇంకా ఖరారు కాలేదు. సపోర్ట్ స్టాఫ్‌ని ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ నెల 26 నుంచి భారత జట్టు లంక పర్యటన మొదలుపెట్టనుంది. అయితే గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేసే ముందు విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని బీసీసీఐ తీసుకోకపోవడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. కోచ్ గంభీర్ ఎంపిక విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పిలిచి బీసీసీఐ సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోహ్లీని ఎందుకు పట్టించుకోవటం లేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని క్రమంగా జట్టు నుంచి పక్కన పెట్టే ప్రయత్నం బీసీసీఐ చేస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోహ్లీని వన్డే ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ అనంతరం యువకులతో టెస్ట్ జట్టును కూడా సిద్ధం చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. కాగా శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్ యాక్షన్ గా దిగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా అతను పదవిలో ఉంటాడు కోచ్ గా. అప్పటి వరకు భారత్ 5 ఐసీసీ టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కోహ్లీని ఈ రకంగా పక్కన పెట్టడం కరెక్ట్ విషయం కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు తన ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్.